చూడండి ఫ్రెండ్స్, పొద్దున్నే మా పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి పూజ గదిలోకి వెళ్ళి మా ఆయనతో పాటు పూజ అయితే చేసుకుంటున్నారు. మా ఆయన కంటే ముందే వెళ్ళి మా రిషి అయితే బెల్ అయితే కొట్టిండంట, అదే గంట కొట్టిండంట. దేవుడికి మంచిగా మొక్కుకొని హారతి ఇచ్చినాక గంట కొట్టాలి నాన్న అంటే, లేదు నేను ముందే కొడతా అని వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే గంట అయితే కొట్టిండు. తమ్ముని చెల్లమ్మకు నాకు బొట్టు పెట్టు డాడీ అని చెప్తే వాళ్ళ డాడీ అయితే ఇద్దరికి బొట్టు పెట్టేసిండండి. ప్రతి శనివారం, మంగళవారం, శుక్రవారం పూజ చేసుకోవడం అలవాటు. నేను డాడీ కంటే ముందే కొట్టినాను. ఇక్కడైతే డాన్స్ చేస్తుండు మా రిషి. నేను ఫ్రెష్ అవ్వలేదు, మా పెద్ద బాబు అయితే ఇప్పుడే లేచిండు. నేనే డాడీ కంటే ముందు కొట్టినా, డాడీ ఇప్పుడు కొడుతున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. మా ఆయన ఎప్పుడు పూజ చేసుకుంటాడు, నేనైతే ఎక్కువ చేయను. పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్ దేవుని మొక్కడం, మా ఆయన హారతి ఇవ్వడం ఇవన్నీ చూసి భలే ఇంట్రెస్ట్గా మొక్కుకోవడానికి వెళ్తారు. బొట్టు పెట్టి డాడీ మేము కూడా స్నానం చేసి వస్తాం, మాకు కూడా హారతి అని త్వరగా రెడీ అయిపోతారు. రిషి దేవుణ్ణి మొక్కుకున్నావా నాన్న అంటే, ఆవు అమ్మా ఆవు చెప్తా, ఆవు బయటకు వచ్చినాక చెప్తా, ఆవు నేను హారతి తీసుకుంటా మొక్కుకుంటా దేవుణ్ణి, ఆవు ఆవు అంటున్నాడు. అద్యమ్మ నువ్వు దేవుడికి మొక్కుకున్నావా, ఏం మొక్కుకున్నా, ఏం చేస్తున్నావు ఇటు చూడు అంటే సిగ్గుపడుతూ చూస్తూ మొక్కుతా ఆగు అని అంటుంది. హారతి తీసుకోమంటే కాలితే భయం అని చెప్తుంది. ఇక్కడ మా రిషి అయితే మొక్కుకొని అన్నయ్య లేపుతానైతే ఉరికిండు. మా పాపను హారతి తీసుకోమంటే అది కాలుతుందని భయం అవుతుందని చూస్తూ ఉంది. ఈ విధంగా పొద్దున్నే లేచి మా పిల్లలు, మా ఆయన అయితే శనివారం రోజు పూజ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా గుడిల్లి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చూడండి, ఈరోజు అయితే తాజాగా ఉన్న గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తానండి నా స్టైల్లో. చూడండి ఎంత తాజాగా ఉందో. నా స్టైల్లో గోంగూర పచ్చడి అయితే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, నాకైతే మస్తు నచ్చింది. మా వాడకి మా ఇంటి ముందుకి వచ్చిందండి. అంటే వాళ్ళ చేను దగ్గర డైరెక్ట్ తెంపి కట్టలు కట్టుకొని తీసుకొచ్చిండనమాట. 3 కట్టలకి 30 రూపాయలు, 10 రూపాయలకు ఒక కట్ట. చాలా పెద్దగానే ఉన్నాయి ఆకులు, అంటే ఇప్పుడు పెట్టిన ఆకులు, ముదిరిపోలేదు, చాలా బాగున్నాయి. ఇవి తెంపిన కట్టెలు మనం మొలకెత్తడానికి పెట్టుకున్న చెట్లు పెరిగి మళ్ళీ మనకు ఆకుని ఇస్తుందండి. బట్ నేనైతే పెట్టలేదు, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బోల్డ్ అన్నీ ఉన్నాయి, అందుకే పెట్టలేదు. వాయిస్ అవసరం లేదనుకొని మాట్లాడేసినండి. బట్ వీడియో విన్న తర్వాత వెనకాల మా ఆయన పాటలు పెట్టిన వాయిస్ వస్తుంది. సో మ్యూట్ పెట్టేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే గోంగూర అన్నీ తెంపుకుంటున్నానండి. చిన్న ఆకులు, లేతే ఆకులే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. సో ఒక్క ఆకు కూడా పోకుండా కట్టెకున్న అన్నీ తీసి అయితే తెంపుకున్నాను. గోంగూర పచ్చడి పప్పు కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. నాకైతే గోంగూర పచ్చడి అన్న, పచ్చిమిర్చి పచ్చడి అన్న చాలా ఇష్టం. ఇందులో పల్లీలు అయితే ఇప్పుడు వేస్తున్నాను. మా హస్బెండ్ పల్లీలు వేయమన్నాడు. నాకు పల్లీలు వేస్తే అస్సలు నచ్చదండి, బట్ పల్లీలు వేసినా బాగుంటుంది. ఫస్ట్ అయితే వాటర్లో అయితే ఉడకబెడుతున్నానండి. ఇలా మంచిగా శుభ్రంగా అయితే కడుక్కొని కొన్ని వాటర్ అయితే పోసి ఉడకబెడుతున్నాను. ఇలా ఉడకబెడితే ఏంటంటే వగరుతనం అనేది మొత్తం పోతుంది అన్నమాట. పుల్లదనం అనేది మొత్తం పోయి చాలా టేస్టీగా ఉంటుంది. మనం చట్నీ చేసిన పచ్చడి అయితే టేస్టీగా చాలా బాగుంటుందండి. పల్లీలు వేసినా చాలా బాగుంటుంది. అందుకే ఇక్కడ పల్లీలు అయితే వేపుకున్నాను. ఇన్ని పల్లీలు ఎందుకు వేపుతున్నాను, పచ్చడి కోసం అయితే కాదండి. నేను పచ్చడి కోసం అని కొన్ని వేపాను అనుకో, మా పిల్లలు 2 వచ్చారనుకో, 3 వచ్చిందనుకో, అందులో పచ్చడి పోయేసరికి ఇన్ని మిగులుతాయి. అందుకే కొన్ని ఎక్కువ వేపాను అనుకో, పచ్చడికి సరిపోతే పిల్లలు కూడా తినేస్తారు. ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయిందండి. ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇందులో వాటర్ అయితే మొత్తం తీసి వంపుకోవాలండి. ఈ గోంగూరకి 10 to 15 ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి తీసుకుందాను కానీ కొంచెం వాతావరణం చల్లగా ఉంది కదా, పచ్చిమిర్చి తీసుకుంటే జలుబు అవుతుందని అయితే నేనైతే ఎండుమిరపకాయలు ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఇదే ఆయిల్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అయితే వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ వేసుకున్నప్పుడు ఆ పొట్టు తీయకుండానే వేసుకుంటానండి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పొట్టు తీస్తే ఏంటంటే అది పొట్టు తీసిన దానికంటే తీయందే చాలా బాగా టేస్ట్ ఉంటుందండి. ఇక్కడైతే నీళ్ళు మొత్తం వంపేసుకొని ఇందులోనైతే వేసుకున్నాను. ఏమన్నా వాటర్ ఉంటే మొత్తం పోతాయి అన్నట్టు. ఉల్లిగడ్డలు అయితే పెద్దగా కట్ చేసి అయితే వేసుకున్నానండి. అందులోనే గోంగూర పచ్చడి కూడా వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, గోంగూర కొంచెం ఇదైతే నూనెలో ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలండి. నూనెలో ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీలో కంటే రోట్లో నూరితేనే బాగుంటుంది. బట్ నాకైతే ఇప్పుడు ఓపిక లేదు. సో నేనైతే ఇప్పుడు మిక్సీలోనే పడతాను. ఉల్లిగడ్డ ఏంటంటే కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. సో వాటి కోసం అయితే ఆనియన్, మళ్ళీ ఆనియన్ అక్కడే వేసింది ఇక్కడ వేసింది అనుకుంటున్నాను. ఇట్లా పచ్చిగా వేస్తే కొంచెం కచ్చపచ్చగా తింటుంటే
ముద్దకి పన్ను కింద ఉల్లిగడ్డ తాకుతుంటే భలే టేస్ట్ అనిపిస్తుందండి. సో వాటి కోసం అయితే 10 to 15 ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ, పల్లీలు అయితే కొన్నే తీసుకున్నానండి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇదైతే మిక్సీలో వేసుకుంటాను. ఫస్ట్ పుదీనా, కొత్తిమీర, టమాటా కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. గోంగూరలో ఉన్న పులుపుదనం పోతుంది కాబట్టి మనం టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి ఏంటి, టమాటా ఏంటి అనుకుంటున్నారా? సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎండుమిర్చి అయితే వేసుకున్నాను, కొన్ని దంచుకున్నానండి. ఎందుకంటే ఇందులో ఉన్న గింజలు దంగం అన్నమాట. రోట్లోనే చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి, మిక్సీలో తొందరగా అవ్వవు. సో పల్లీలు, ఉల్లిగడ్డ అయితే వేసుకున్నాను, ఎల్లిపాయ కూడా వేసుకొని ఇప్పుడైతే కొంచెం గోంగూర అయితే తీసుకుంటాను. మొత్తం మీ మిక్సీలో పట్టవు కదా. సో పచ్చిదే కరివేపాకు నూనెలో పోపులో వేయకుండా పచ్చిదే వేసుకున్నానండి. ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టుకొని ఇది కొంచెం ఫ్రై అయిపోయింది కదా, కారం ఎక్కువ ఉండకుండా కొంచెం అయితే తీసుకొని అయితే రుబ్బుకున్నానండి. నాకు 2 సార్లకి పట్టడానికి అయింది. మెత్తగా చూడండి, చెప్పాను కదా గింజలు అట్లనే ఉంటాయని. సో గింజలు మొత్తం మెత్తగా అయ్యేదాకా కొంచెం ఉప్పు వేసుకొని అయితే మొత్తం మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టానండి. బాగా మెత్తగా ఉంటే కూడా కసరు ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంది. కారం అయితే ఏం లేదండి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.